భగత్ సింగ్‌లో రాశి ఖన్నా. సో, పవన్ కళ్యాణ్ గారు అటు 'హరిహర వీరమల్లు', 'ఓజీ' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాని లైన్‌లో పెట్టారనమాట. ఈ సినిమాకి హరీష్ శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. సో, మరైతే గనక ఖచ్చితంగా ఈ సినిమాలో రాశి ఖన్నా గారు కూడా ఉంటారు. ఆమెకు ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మధ్యన ఎక్కడ కూడా రాశి ఖన్నా గారు పెద్దగా సినిమాలో కనపట్లేదు. సో, ఆవిడ సినిమాల కోసం ఎంతగానో వర్కౌట్స్ చేసి సన్నబడి నాజూగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆమెని త్వరగా ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఏదో మిడిమిడి సినిమాలు చేస్తున్నారు తప్ప బిగ్ స్టార్ సినిమాలు రావట్లేదని చెప్పి రాశి ఖన్నా ఫ్యాన్స్ అయితే చూస్తున్నారనమాట. ఆమె ఎప్పుడు సినిమా చేస్తుంది, ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, కానీ సినిమాల అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదని ఫ్యాన్స్ అంతా కూడా చాలా డల్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశి ఖన్నా గారు ఉన్నారని ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆల్రెడీ ఈ సినిమాలో శ్రీలీల గారు హీరోయిన్గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాశి ఖన్నా గారు కూడా ఈ సినిమాలో యాడ్ అవుతున్నారు. ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి తెలుస్తుంది. సో, మరి ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత మళ్ళీ బోలెడన్ని ఆఫర్లు తను వెనకేసుకుంటారని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో, నిధి అగర్వాల్ గారు కూడా మనం చూసుకుంటే ఏ ఆఫర్లు లేకపోయినా కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా 'హరిహర వీరమల్లు'లో ఉండటంతో ఆ సినిమాకి ఆవిడ దాదాపు 4-5 ఏళ్ళు కేటాయించారు. సో, మరి వెంటనే ఆమెకు ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా వచ్చి పడుతున్నాయి అనమాట. నెక్స్ట్ ప్రభాస్ గారు 'రాజాసాబ్'లో కూడా నిధి అగర్వాల్ గారు నటిస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో, మరి ఇట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేసిన ఖచ్చితంగా ఏ హీరోయిన్ కన్నా మరింత క్రేజ్, మరింత లైమ్లైట్ అనేది వస్తుందన్నమాట. సో, మరి ఇక్కడ రాశి ఖన్నా గారు కూడా ఈ సినిమాలో ఛాన్స్ వస్తుంది, అది వదులుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ ఛాన్స్ తర్వాత మరిన్ని పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయని నమ్ముతున్నారు. సో, మరి ఆవిడ ఫ్యాన్స్ కూడా ఆవిడ సినిమాలో చూసుకోవాలని చెప్పి ఎంతగానో ఆరాటపడుతున్నారు అనమాట. సో, మరి ఇది నిజం అవ్వాలని చెప్పి ఆవిడ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాశి ఖన్నా పేరు కూడా చాలా కొత్తగా ఉంటుంది. మరి హరీష్ శంకర్ గారు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం మరి ఎంత కావాలంటే అంత ఫ్యాన్ స్టఫ్ పెడుతున్నట్టయితే తెలుస్తుందన్నమాట. సో, మరి ఖచ్చితంగా శ్రీలీల, రాశి ఖన్నాలతో మరి ఇంక్లూడింగ్ ఇద్దరితో కలిపి డ్యూయట్ కూడా ఏమన్నా పెడతారేమో చూడాలని చెప్పి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే 2026 సమ్మర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మరి దానికోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి హరీష్ శంకర్ గారు ఒక ఫ్యాన్ బాయ్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ స్టఫ్ అనేది ఫుల్గా పెడతారు. వాళ్ళకి నచ్చే విధంగా తీస్తారని నమ్ముతున్నారు. ఇప్పటికే వస్తున్న లీక్స్తో చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అదిరిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో టాక్.